మహాబలిపురంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం. అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ. జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలి. జీవోలో బేరసారాలపైన ఎంక్వైరీ జరగాలని వైఎస్ జగన్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన యూరియా పంపిణీ విధానం అమలు చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి సూచించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. శాసనమండలిలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్. ఏపీ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026కు ఆమోదం. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో భూమన కరుణాకర్ రెడ్డి విచారణ. కలెక్టర్ ఫిర్యాదుతో 3 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. విశాఖ లిటిల్ గార్డెన్ హైస్కూల్లో దారుణం. ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్, చిన్నారి మృతి. నెల్లూరు పొట్టెపాలెం వద్ద యువకుడి దారుణ హత్య. కత్తితో పొడిచి జహంగీర్ను హత్య చేసిన దుండగులు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఏవో శ్రీనివాసరెడ్డి ఛాంబర్లో రికార్డుల పరిశీలన. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి. ఎవరి ఆదేశాలతో భూములు నిషేధిత జాబితాలో పెట్టారో చెప్పాలన్న ఎంపీ లక్ష్మణ్. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న బొత్స సత్యనారాయణ. కాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కష్టాలు. తంగళ్లపల్లి, గంభీరావుపేటలో రైతులు పడిగాపులు. బీహార్ జైల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జైల్లో ఉన్న నేత. హర్ముజ్లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్. రోజుకు 1 కోటి బ్యారెళ్ల చమురు తరలింపు.